గ్రూప్ 1 పరీక్షను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్పీ నేతలను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్పీ నేతలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇక ప్రజాపాలన అంటే పోలీసులతో అరెస్టులు చేయించడమా అని ప్రశ్నించారు. గ్రూప్ 1 పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 రద్దు చేయాలి, అది విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్. మోసపూరితంగా అమ్ముకున్నారు వాళ్ళు. అసలు ఒక్క నియామకం ఒక్కటి కూడా టెస్ట్ పెట్టకుండా, నోటిఫికేషన్ లేకుండా ఇచ్చినామని చెప్తుర్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల పత్రాలు ఇస్తూ మేమే చేసినామని చెప్తుర్రు. పచ్చి మోసం మా కళ్ళ ముందర మేమే చూస్తున్నాం. ఇంత అబద్ధాలు ఆడతారా అని చెప్పి ఆశ్చర్యపోతున్నాము. మరి ఇలా దాదాపు 1,60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా కూడా ఏమి ఇవ్వలేదని చెప్పి మోసం చేసి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళిస్తూ వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పి గ్రూప్ 1 నిర్వహించి పూర్తి అవకతవకలు చేసి ఇలా బజార్న పడేసి 2 లక్షల ఉద్యోగాలకు సున్నబెట్టి మాయమాటలతో చెప్తున్నారు అని ఆధారాలతో సహా టీఎస్పీ చైర్మన్కి ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే, ఆనాడు స్వేచ్ఛ ఇస్తాం, మాది పెద్ద స్వేచ్ఛ ప్రభుత్వం మాది అని అన్నారు. యూనివర్సిటీలలో స్వేచ్ఛగా తిరగొచ్చు అన్నారు. ఇప్పుడు అక్కడ ముళ్ళ కంచెలే, ఇక్కడ ముళ్ళ కంచెలే. ఇవాళ విద్యార్థులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కనుక వెంటనే విద్యార్థులను రిలీజ్ చేయాలి. ఒక్క దెబ్బ విద్యార్థుల మీద పడ్డా దానికి ప్రతీకారంగా మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక వాళ్ళ న్యాయమైన డిమాండ్ మీద మీరు విచారణ చేయించాలి. మీరు అంటారు కదా దానికి సిబిఐ అది అంటారు కదా, దీని మీద కూడా చెప్పారు. సిబిఐ విచారణ చేయించండి మీ సంస్థ.